హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు మహేష్ బాబుకి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్ అక్కడ సిల్వర్ జాబిలీ ఆడి రికార్డు నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా సుదర్శన్ 35mm ని తమ కోటగా భావిస్తున్నారు ఫ్యాన్స్. అలాంటి చోట మహేష్ బాబు ఏకంగా మల్టీప్లెక్స్ కడితే ఎలా ఉంటుంది? అదే నిజం కాబోతుంది. గచ్చిబౌలిలో AMB సూపర్ ఫ్లెక్సీ తర్వాత దాటి మించిన మరో సముదాయం గతంలో సుదర్శన్ 70mm థియేటర్ ఉన్న స్థానంలో ముస్తాబు కాబోతుంది. మొత్తం 7 స్క్రీన్లతో దీనికి AMB క్లాసిక్ అని నామకరణం చేస్తున్నారు. ఏషియన్ భాగస్వామ్యంలో ఉంటుంది. దీనికి తాలూకు ఫోటోలు అభిమానుల మధ్య వైరల్ అవుతుంది. గతంలో వెంకటేష్ పార్ట్నర్ గా ఇది నిర్మిస్తారనే ప్రచారం జరిగింది. కానీ దీనికి భిన్నంగా ఇది మహేష్ చేతిలో రావడం విశేషం. సింగిల్ స్క్రీన్లకు సెలవుగా ఉండే క్రాస్ రోడ్స్ లో ఇది మొదటి మల్టీప్లెక్స్. కొత్త రిలీజ్లు ఎవరైనా సరే ఇక్కడ మొదటి రోజు చూడడం రివాజుగా పెట్టుకున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు. ఒకవేళ ఫస్ట్ డే మిస్ అయిన తర్వాత రోజుల్లో అయినా సరే ఇక్కడ చూసే తప్ప సంతృప్తి చెందని మూవీ లవర్స్ కు కొదవే లేదు. అలాంటిది ఖరీదైన సముదాయం వస్తే ఎలా అని ప్రేక్షకులు టెన్షన్ పడనక్కర్లేదు. ఉన్న వాటిని తీసేసే ఆలోచన కూడా లేదట. కాకపోతే మల్టీప్లెక్స్ కు ప్రభావం ఖచ్చితంగా సింగిల్ స్క్రీన్ మీద ఉండకపోదు. స్థానికులు మాత్రం తమకు ఉపాధి వ్యాపార అవకాశాలు పెరుగుతాయని సంబరపడుతుండగా ఇప్పటికీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న నారాయణగూడలో మరింత బిజీ జంక్షన్ గా మారడం ఖాయం. ప్రస్తుతం శాంతి, సప్తగిరి, సుదర్శన్ 35, సంధ్య 70, సంధ్య 35, దేవి 70, తారకరాము ఈ ప్రాంతంలో ఉన్నాయి. రికార్డుల పరంగా మైలురాళ్లు నమోదు చేసే క్రాస్ రోడ్స్ లో ఇకపై మల్టీప్లెక్స్ లకు సంబంధించి కూడా కొత్త బెంచ్ మార్క్ నమోదు కానుంది.